పెట్ ఇన్స్పెక్ట్ ఛానల్‌కి స్వాగతం. ఆర్ఆర్‌బీ జేఈఈ CBT 2 రివిజన్ సిరీస్‌లో భాగంగా మనం ఏసీ ఫండమెంటల్స్ చాప్టర్‌ని పూర్తిగా రివైజ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఫండమెంటల్స్‌కి సంబంధించిన సిలబస్ ఏముంది ఫస్ట్ ఇన్స్టంటేనియస్, పీక్, ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్స్. ఫస్ట్ వీటన్నిటికి డిఫరెన్స్ తెలియాలి. ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే ఏంటి, పీక్ వాల్యూ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి ఆల్టర్నేటింగ్ వేవ్స్లో. నెక్స్ట్ అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ఫండమెంటల్ వేవ్ ఫార్మ్, ఫండమెంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫార్మ్. నెక్స్ట్ అలాగే సింపుల్ సిరీస్ అండ్ ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్యారలల్ సర్క్యూట్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి. నెక్స్ట్ అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫార్మ్, సైనసాయిడల్ వేవ్ ఫార్మ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో తెలుసుకోవాలి. నెక్స్ట్ రిజోనెన్స్ చూడాలి, ట్యాంక్ సర్క్యూట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాలీఫేజ్ సిస్టమ్ అంటే స్టార్ డెల్టా కనెక్షన్స్ గురించి బేసిక్ క్లారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ 3 ఫేజ్ పవర్ గురించి తెలియాలి. నెక్స్ట్ డీసీ అండ్ సైనసాయిడల్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్ ఆర్సీ సర్క్యూట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైనసాయిడ్ వేవ్ కనుక చూసుకుంటే ఈ టైప్లో ఉంటుంది. ఓకే, ఇది వెక్టార్ రొటేషన్ అనమాట. ఫేజర్ డయాగ్రామ్స్ ఇలా గీస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేటింగ్ వేవ్ ఫస్ట్ ఏసీ సర్క్యూట్ అనాలిసిస్లో ఇన్స్టంటేనియస్ కి, పీక్కి, ఆర్ఎంఎస్కి, యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్స్కి చూద్దాం అసలు అంటే ఏంటని. ఫస్ట్ ఏసీ సర్క్యూట్ అనాలిసిస్. ఆల్టర్నేటింగ్ వేవ్ ఆర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్ చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ పొలారిటీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఆల్టర్నేటింగ్ వేవ్ అంటే ఒక వేవ్లో పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ వేవ్ అంటాం. పూర్తిగా పాజిటివ్ సైడ్ ఉండదు, పూర్తిగా నెగిటివ్ సైడ్ ఉండదు. కాసేపు పాజిటివ్, కొంత టైం నెగిటివ్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని ఆల్టర్నేటింగ్ వేవ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మ్యాగ్నిట్యూడ్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ప్లస్ అలాగే పొలారిటీ పాజిటివ్ నెగిటివ్ చేంజ్ అవుతూ ఉంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో దాన్ని ఒక ఆల్టర్నేటింగ్ వేవ్ అని చెప్పి అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఇస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ హౌ ఆల్టర్నేటింగ్ కరెంట్ చేంజెస్ ఓవర్ టైం. జనరల్గా మనం రిప్రజెంట్ చేసేది కరెంట్ ఎలాగా చేంజ్ అవుతుంది ఒక పర్టికులర్ టైంలో అన్నది మనం రిప్రజెంట్ చేస్తాం. ఆల్టర్నేటింగ్ వేవ్ అన్నది కూడా అంతే. ఆల్టర్నేటింగ్ వేవ్ ఇస్ representation of how alternating current changes over time. AC is a type of electrical current that periodically reverses direction and changes in magnitude. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటేనే పేరులోనే ఉంది, పీరియాడికల్గా ఒక పర్టికులర్ పీరియడ్ బేసిస్ మీద డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఏసీ అంటేనే మీనింగ్ అది. దాన్ని ఇలా సైన్ వేవ్తో రిప్రజెంట్ చేశారనమాట. Alternating quantity, the quantity that changes continuously in magnitude between 0 and a maximum value with alternating direction at regular time interval is known as an alternating quantity, such as current, voltage. Current అన్న alternating quantity కింద చూసుకోవచ్చు, voltage అన్న అయి ఉండొచ్చు. ఏదైనా ఒక alternating quantity అంటే 0 నుంచి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో సేమ్ రిపీట్ అవుతూ వస్తుంటే దాన్ని ఒక ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అంటారు అనమాట. మేబీ అది కరెంట్ అవ్వచ్చు లేదా వోల్టేజ్ అవ్వచ్చు. ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్స్. ఇప్పుడు ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీ అట్ ఏ స్పెసిఫిక్ మూమెంట్ ఇన్ టైమ్ డ్యూరింగ్ ద సైకిల్. ఒక పర్టికులర్ సైకిల్లో సపోజ్ ఇప్పటికిప్పుడు కరెంట్ వాల్యూ ఎంత అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర కరెంట్ వాల్యూ ఎంతో చెప్పడాన్ని ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటాం. అది వోల్టేజ్ అయినా కరెంట్ అయినా. సపోజ్ ఇది ఒక వోల్టేజ్ సిగ్నల్ అనుకోండి, దీని రిప్రజెంటేషన్ v of t ఈక్వల్ టు vm sin omega t. టైం ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర ఎంత అంటే t ప్లస్లో 1 సెకండ్ పెట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటాం. పీక్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్. పీక్ అంటే మ్యాక్సిమం ఆ పర్టికులర్ కరెంట్ సిగ్నల్ అయితే కరెంట్ సిగ్నల్, లేదా వోల్టేజ్ సిగ్నల్ అయితే వోల్టేజ్ మ్యాక్సిమం ఎంత మ్యాగ్నిట్యూడ్కి వెళ్తుంది అని పీక్ వాల్యూ అని చెప్పి చెప్తాం. పీక్ వాల్యూ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ దట్ ద వేవ్ రీచెస్ ఇన్ వన్ సైకిల్, ఏదర్ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. పీక్ వాల్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్రస్ట్ వాల్యూ ఆర్ ఆంప్లిట్యూడ్ వాల్యూ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్. RMS value అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ RMS value of an alternating wave is the DC value that would produce the same amount of power. జనరల్గా ఏసీ అయితే పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో
రిపీట్ అవుతూ వస్తే దాన్ని ఆల్టర్నేటింగ్ అని చెప్పి అంటాం. ఇఫ్ సపోజ్ సేమ్ మ్యాగ్నెట్ ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల వోల్టేజ్ వల్ల ఎంతైతే పవర్ జనరేట్ అవుతుందో సిమిలర్లీ డీసీలో ఆ ఆల్టర్నేటింగ్ డీసీ సపోజ్ ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల జనరేట్ అయ్యే పవర్ అనుకున్నాం. అంతే పవర్ జనరేట్ చేయడానికి డీసీలో ఎంత కరెంట్ అంటే డీసీ కరెంట్ లేదా డీసీ వోల్టేజ్ అవసరమో ఆ వోల్టేజ్ని లేదా ఆ కరెంట్ని డీసీ వాల్యూ అని చెప్పి చెప్తాం అనమాట. అంత సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ డీసీలో ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూని ఆర్ఎంఎస్ వాల్యూ అంటాం. అంటే ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏసీ కరెంట్ ఎంత పవర్ అయితే జనరేట్ చేస్తుందో దా ఆ ఏసీ కరెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎంఎస్లో కనుక చేంజ్ చేస్తే ఆ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ డీసీ కరెంట్ని సప్లై చేసిన అంతే పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ సైన్ వేవ్కి విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం/√2 వస్తుంది. డెరివేషన్ చేసుకుంటే మనకి చివరికి వచ్చేది ఇది. విఆర్ మనకు ఆ డెరివేషన్ అంతా అక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విఆర్ఎంఎస్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం/√2 అనమాట. మ్యాక్సిమం డివైడెడ్ బై √2 చేస్తే మనకి ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చేస్తుంది. సైన్ వేవ్ అయితే 1/√2 వాల్యూ 0.707. సో అందుకే దీన్ని 0.707 అని చెప్పి రాశాడు ఇక్కడ. ఓకే, ఆర్ఎల్స్ విఎం/√2 అని గుర్తుపెట్టుకున్నా చాలు. యావరేజ్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ వేవ్. ఇప్పుడు వరకు మనం ఇన్స్టంటేనియస్ వాల్యూ చూసాము, పీక్ వాల్యూ చూసాము, ఆర్ఎంఎస్ వాల్యూ చూసాము. ఆర్ఎంఎస్ అంటే డీసీ ఈక్వివాలెంట్, ఎంత సేమ్ పవర్ జనరేట్ చేయడానికి డీసీలో ఎంత కావాలో చెప్పేది ఆర్ఎంఎస్ అని చెప్పాను, బాగానే ఉంది. మరి ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి అని అడగచ్చు. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ వాల్యూ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ వేవ్ is the average of all the instantaneous values during one alternation. అంటే ఒక సైకిల్లో ఒక ఆల్టర్నేషన్లో ఒక సైకిల్లో యావరేజ్ మొత్తం ఏసీ ఏసీ కరెంట్ ట్రావెల్ చేస్తున్న దానికి యావరేజ్ వాల్యూ ఎంతో చెప్పడాన్ని యావరేజ్ అని చెప్పి అంటాం. జనరల్గా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి జీరో అయిపోవాలి లెక్క ప్రకారం ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ కనుక తీసుకుంటే. బట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు విఎం/π, 2 Vm/π అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఆ నెగిటివ్ పార్ట్ని కూడా పాజిటివ్గా తీసుకుని మనం చేస్తాము. సో దానివల్ల 2 Vm/π అని చెప్పి వస్తుంది. వి యావరేజ్ ఈక్వల్స్ టు Vm/π/2 అంటే ఓన్లీ ఒక సైకిల్కి మాత్రమే తీసుకుని యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అలా క్యాలిక్యులేట్ చేస్తే వి మ్యాక్స్ విఎం ఇక్కడ నుంచి 0 to π/2 కదా ఇది సైకిల్. మ్యాక్సిమం వాల్యూ అంతా విఎం టోటల్ టైం పీరియడ్ అంతా π/2. సో Vm/π/2 రివర్స్ చేస్తే ఏమొచ్చింది? 2 Vm/π. అలా వచ్చింది వాల్యూ ఇది. ఓకే, అలాగా యావరేజ్ వాల్యూ వచ్చింది మనకి. రిప్రజెంటేషన్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్ ఫామ్. ఒక సైనసాయిడ్ వేవ్ ఫామ్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం? సైనసాయిడల్ వేవ్ ఫామ్స్ ఆర్ పీరియాడిక్ వేవ్ ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసాయిడ్ వేవ్ ఫామ్స్ అన్ని పీరియాడిక్ వేవ్ ఫామ్స్, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. 0 to π, 0 to 0 to π, 0 to π/2, π/2 to 0 to 2π పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. Sinusoid waveforms are periodic waveforms. The shape of a sinusoid waveform can be plotted by using the function of sine or cosine from trigonometry. Polarity of sinusoidal waveforms changes every cycle. Sinusoid waveform can be represented in following methods: mathematical representation, graphical representation. గ్రాఫ్ మీద కడితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్, నార్మల్ ఈక్వేషన్లో అయితే దాన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అంటారు. సైనసాయిడ్ వేవ్ ఫామ్ అంటే సైన్ తోటి రాస్తాం. A(t) ఈక్వల్ టు ఏఎం సైన్ ఒమేగా t ప్లస్ ఫైవ్ అంటే సపోజ్ కొంత ఫేజ్ డిఫరెన్స్తో కనుక ఉంటే ఫైవ్ వాల్యూ ఎంత ఫేజ్ డిఫరెన్స్తో ఉంటే అంత వాల్యూయే ఫైవ్. ఇక్కడ A(t) అంటే
ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ఆంప్లిట్యూడ్ ఇస్తుంది ఏ ఆఫ్ టీ. వెరాజ్ ఏఎం మ్యాక్సిమం వాల్యూ ఇస్తుంది లేదా పీక్ వాల్యూ. నెక్స్ట్ ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. టీ అంటే టైమ్, ఫై అంటే ఫేజ్ డిఫరెన్స్, ఫేజ్ యాంగిల్. దీని నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్లోకి మార్చారు. కోర్స్ ఇది మనకు అంత అవసరం లేదనుకోండి, పక్కన పెట్టండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సైనసాయిడల్ వేవ్ ఫార్మ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ వెక్టర్ రొటేటింగ్ యాంటీ క్లాక్ వైజ్ విత్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్. సో అందుకని ఇలాగ రొటేట్ అవుతూ ఉంటుంది అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట మనం. సో ఇది సైన్ వేవ్ కర్వ్ గీసాం మనం. ఈ సైన్ వేవ్ యొక్క ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సైన్ 0 కదా, ఇది దీని వాల్యూ ఏఎం సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. ఓకే, అంతే. ఇలా రిప్రజెంట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫై. కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఏసీ అండ్ డీసీ. డీసీని పక్కన పెట్టి ఒకసారి చదువుదాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే అన్స్టేబుల్ లేదా రివర్సబుల్. డైరెక్ట్ కరెంట్ ద్వారా వచ్చే ఇప్పుడు సపోజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉందనుకో, ఆల్టర్నేటింగ్ కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. మరి డైరెక్ట్ కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందా అంటే అక్కడ కూడా వస్తుంది. కరెంట్ ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది ఆల్ స్టేట్ చెప్పారు. అది ఏ కరెంట్ అన్నా అవ్వచ్చు, ఎలక్ట్రిక్ అదే ఏసీ అవ్వచ్చు లేదా డీసీ అవ్వచ్చు. ఏ కరెంట్ అయినా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. కాకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ రివర్సిబుల్ అంటే పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. సో ఇది అన్స్టేబుల్ ఇక్కడ వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. బట్ డైరెక్ట్ కరెంట్ స్టేబుల్గా ఉంటుంది లేదా ఇర్రివర్సిబుల్, రివర్స్ చేస్తానికి కుదరదు. నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ ఆఫ్ టీ ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఎంత, ఐ ఆన్ సైన్ ఒమేగా టీ. వేరాజ్ డీసీ కరెంట్లో సైన్లు అంటూ ఏముండవు, డైరెక్ట్ ఐడీసీ అని చెప్పి రాసేస్తాం. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఐఎం మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఐఎం బై √2. సో ఐఎం ఈక్వల్ టు √2 ఇంటూ ఐఆర్ఎంఎస్. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్లో చెప్పాలంటే ఐ యావరేజ్ ఈక్వల్ టు ఐఎం బై కింద π/2 కదా, ఐఎం బై టూ ఐఎం బై పై, 2 ఐఎం బై పై. సో ఐఎం ఈక్వల్ టు π/2 ఇంటూ ఐ యావరేజ్. ఐడిసి కింద ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ అయినా, యావరేజ్ వాల్యూ అయినా, ఆర్ఎంఎస్ వాల్యూ అయినా, ఇంకే వాల్యూ అయినా ఐడిసి. యావరేజ్ వాల్యూ చూసాం. ఇప్పుడు ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఐఎం బై √2. ఇక్కడ ఐడిసి. ట్రాన్స్మిషన్ అట్ హై వోల్టేజెస్ని ట్రాన్స్మిట్ చేయాలంటే ఏసీలో మనకి ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఇవన్నీ కావాలి. సో ఏసీలో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అనేది కాస్ట్ ఎక్కువ, కరోనా లాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ డీసీలో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ ఈజీ, సో ఎకనామికల్ మనకి. డిస్ట్రిబ్యూషన్ అట్ లో వోల్టేజెస్లో డిస్ట్రిబ్యూషన్ చీప్ అండ్ ఈజీ. కానీ లో వోల్టేజెస్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తే డైరెక్ట్ కరెంట్ ఎక్స్పెన్సివ్, అలాగే కాంప్లెక్స్ ప్రాసెస్ అది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 50 హెచ్ ఉంటుంది ఆల్టర్నేటింగ్ కరెంట్. డీసీలో అసలు ఫ్రీక్వెన్సీ ఏముండదు, 0. స్కిన్ ఎఫెక్ట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఉంటుంది, వేరే డీసీ కరెంట్కి ఉండదు. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πfl. డైరెక్ట్ కరెంట్లో ఇండక్టెన్స్ అన్నదే ఉండదు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ 0 కదా. సో ఆటోమేటిక్గా ఎక్స్ఎల్ కాంపోనెంట్ 0 అయిపోతుంది. కెపాసిటివ్ రియాక్టెన్స్ 1/2πfc ఎక్సీ వాల్యూ. కానీ అసలు ఇక్కడ ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి కెపాసిటెన్స్ ఇన్ఫినైట్ వాల్యూ వస్తుంది. కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ ఏసీలో ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి. డీసీలో అసలు ఎక్స్ఎల్ వాల్యూ 0, ఎక్స్సి వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది. ఇంపిడెన్స్ వాల్యూ జెడ్ ఈక్వల్ టు √r² ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఆర్ ఒకటే ఉంటుంది, రెసిస్టర్ ఒకటే పనిచేస్తుంది డీసీలో. నెక్స్ట్ కరెంట్ బై ఓమ్స్లో వి ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్.
దాన్ని బట్టి కరెంట్ I ఈక్వల్స్ టు V బై జెడ్. ఇక్కడ V బై R ఇండక్టివ్ కరెంట్కి IL ఈక్వల్స్ టు V బై 2 బై FL V బై XL అన్నమాట. ఇక్కడ V బై 0 కదా, 2 బై FL 0 కదా, సో IL ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇండక్టెన్స్ కరెంట్. కెపాసిటివ్ కరెంట్ IC ఈక్వల్ టు 2 బై F CV వస్తుంది, కానీ ఇక్కడ IC ఈక్వల్ టు 0 వస్తుంది, XC ఇన్ఫినిటీ కదా, సో ఛార్జింగ్ కరెంట్ 0. జనరేటింగ్ సోర్సెస్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఏసీ కరెంట్ ఆల్టర్నేటర్ లేదా ఏసీ జనరేటర్ నుంచి లేదా ఇన్వర్టర్ నుంచి లేదా ఆసిలేటర్ నుంచి వీటి ద్వారానే జనరేట్ అవుతుంది. వెరాజ్ డీసీ కరెంట్ సెల్ అండ్ బ్యాటరీ నుంచి లేదా డీసీ జనరేటర్ నుంచి లేదా కన్వర్టర్ నుంచి రెక్టిఫైర్ నుంచి. యూజెస్ అండ్ అప్లికేషన్స్. ఏసీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? ఆల్టర్నేటర్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ట్రాన్స్ఫార్మర్. అంటే ఏసీ కోసం మనం వాడే ఐటమ్స్ ఏమేంటి? ఆల్టర్నేటర్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మోటార్స్, ఇండక్షన్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండక్షన్ మీటర్, ఇండక్షన్ రిలే, ఇండక్టెన్స్, ఫర్నెస్, వెల్డింగ్, హీటింగ్ ప్రెస్, ఎక్సెట్రా. డీసీ ఎక్కడెక్కడ వాడతాం? డీసీ మెషిన్స్, డీసీ ఇన్స్ట్రుమెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, బ్యాటరీస్, ఛార్జింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోలిసిస్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, ఎక్సెట్రా. యావరేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ పీరియాడిక్ సిగ్నల్స్కి యావరేజ్ వాల్యూస్, ఆర్ఎంఎస్ వాల్యూస్ ఎలా ఉంటాయి? అలాగే ఒక సిగ్నల్ ఉందనుకోండి, సపోజ్ యావరేజ్ వాల్యూ ఈక్వల్ టు DC. యావరేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏ పీరియాడిక్ సిగ్నల్. V యావరేజ్ ఒక సిగ్నల్ కనుక పీరియాడిక్గా వస్తుంది అనుకోండి, సపోజ్ V యావరేజ్ VDC రెండు సేమ్ అవుతాయి. పీరియాడిక్ సిగ్నల్ యావరేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ పీరియాడిక్ సిగ్నల్స్. V average equal to VDC equal to 1 by T integral 0 to T V of T dt. Any function whose cycle is repeated continuously. Symmetrical AC signal average value equal to 0. Symmetrical AC signal అయితే average value 0 అయిపోతుంది. RMS value, RMS square VRMS equal to 1 root over 1 by T integral 0 to T V square T d of T. If suppose f of t equal to a0 to a1 cos omega t, a2 cos 2 omega t plus and so on b1 sin omega t ఇలా కనుక ఇచ్చి ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమన్నాడు అనుకోండి. ఆర్ఎంఎస్ అంటే స్క్వేర్ రూట్ a0 స్క్వేర్, ఇక్కడ a0 స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ a1 స్క్వేర్ a2 స్క్వేర్ ఇలాగ చేసేస్తాం అనమాట. Vm/√2 కదా, Vm స్క్వేర్ బై Vrms ఈక్వల్ టు Vm/√2. దీని ఆర్ఎంఎస్ స్క్వేర్ దాని ఆర్ఎంఎస్ స్క్వేర్ అన్నిటిని యాడ్ చేసేసి రిజల్టెంట్ వాల్యూ కనుక్కుంటమే ఎఫ్ ఆఫ్ టీ ఆర్ఎంఎస్ వాల్యూ అనమాట. ఏ0కి a0 స్క్వేర్ ప్లస్ a1 కాస్ ఒమేగా టీకి ఆర్ఎంఎస్ ఏఆర్ఎంఎస్ ఈక్వల్ టు am/√2 కదా, సో a1 స్క్వేర్ బై 2 ప్లస్ a2 స్క్వేర్ బై 2 అలాగే వీటన్నిటిని యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే వచ్చేది ఆర్ఎంఎస్ వాల్యూ. సమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏసీ సిగ్నల్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు. ఇది చిన్న టేబులే కానీ మనకి మార్క్స్ ఎక్కువ స్కోరింగ్ తీసుకొస్తాయి ఈ టేబుల్, గుర్తుపెట్టుకోండి. పీక్ ఫ్యాక్టర్ ఆర్ క్రస్ట్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం, పీక్ ఫ్యాక్టర్ స్టార్టింగే పీక్ అని ఉంది కాబట్టి న్యూమరేటర్లో పీక్ ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ లేదా పీక్ వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. ఫార్మ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఏసీకి ఫార్మ్ ఫ్యాక్టర్ 1.1 డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోండి. ఫార్మ్ ఫ్యాక్టర్ ఆర్ఎంఎస్ బై యావరేజ్ చేస్తాం. పీక్ ఫ్యాక్టర్
ఫామ్ ఫ్యాక్టర్ ఆర్ఎంఎస్ బై యావరేజ్ చేస్తాము, వేరే పీక్ ఫ్యాక్టర్ వచ్చేసి పీక్ బై ఆర్ఎంఎస్ చేస్తాం, పీక్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ ఏరియా అండర్ ద కర్వ్ బై టోటల్ టైమ్ 1/2 ఇంటిగ్రల్ 0 to t v of t dt అనమాట. ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే చాలా సిగ్నల్స్ యాడ్ చేస్తే ఇండివిజువల్ ఆర్ఎంఎస్ వాల్యూస్ని స్క్వేర్ ఆఫ్ అదే స్క్వేర్ యాడ్ చేస్తాం అనమాట, రూట్ ఓవర్ చేసి వెక్టార్ సమ్ చేస్తాం. Representation of sinusoidal waveform with its RMS value, average value, form factor and peak factor. చూడగానే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఒక సైన్ వేవ్ కనుక ఇచ్చాడు అనుకోండి, సైన్ వేవ్ ఇస్తే దాంట్లో ఆర్ఎంఎస్ వాల్యూ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ, వి యావరేజ్ ఈక్వల్ టు టూ విఎం బై పై, టూ విఎం బై పై, టూ విఎం బై పై. ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు, ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఎంఎస్ బై యావరేజ్, సో మనకి 1.11 వస్తుంది. పీక్ ఫ్యాక్టర్ వి మ్యాక్సిమం బై విఆర్ఎంఎస్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మనకి ఇలా వస్తుంది అనమాట వేవ్ ఫామ్. అంటే కింద నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోద్ది ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో. అలా వచ్చినప్పుడు విఆర్ఎంఎస్ పీక్ వాల్యూ అక్కడ చేంజ్ అవుతుంది, ఆర్ఎంఎస్ వాల్యూ చేంజ్ అవుతుంది, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ. ఇప్పుడు యావరేజ్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనం సింగిల్ దానికి తీసుకున్నాం. సో టూ విఎం బై పై. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి మామూలు ఏసీ సైన్సాయిడల్కి ఫ్యాక్టర్స్ ఏం చేంజ్ అవ్వవు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కనుక చూసుకుంటే విఆర్ఎంఎస్ చేంజ్ అవుతుంది. విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ కదా ఇందాక, విఎం బై రూట్ టూ బదులు విఎం బై టూ వచ్చేస్తుంది డైరెక్ట్, వి మ్యాక్స్ బై టూ. నెక్స్ట్ వి యావరేజ్ ఈక్వల్ టు విఎం బై పై. ఓకే. నెక్స్ట్ స్క్వేర్ వేవ్లో స్క్వేర్ వేవ్ చాలా బెస్ట్. స్క్వేర్ వేవ్లో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎంఏ డైరెక్ట్, వి యావరేజ్ కూడా విఎంఏ పండగ స్క్వేర్ వేవ్ అంటే. నెక్స్ట్ హాఫ్ స్క్వేర్ వేవ్ కనుక వస్తే మళ్ళీ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ వచ్చేస్తుంది, విఎం బై రూట్ టూ. వి యావరేజ్ ఈక్వల్ టు విఎం బై టూ. నెక్స్ట్ ట్రయాంగులర్ వేవ్ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ త్రీ, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఇంకా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవ్వచ్చు. విఆర్ఎంఎస్ విఎం బై రూట్ త్రీ, వి యావరేజ్ ఈక్వల్ టు విఎం బై టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే. అదే అలా కాకుండా ఏదైనా ట్రయాంగిల్ అయితే విఎం బై టూ. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. సైన్సాయిడల్ వేవ్ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ, వి యావరేజ్ ఈక్వల్ టు టూ విఎం బై పై. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో కూడా సేమ్ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ టూ, వి యావరేజ్ ఈక్వల్ టు టూ విఎం బై పై. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై టూ. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కాబట్టి డైరెక్ట్ హాఫ్ వేస్తే సరిపోతుంది, విఎం బై టూ. వి యావరేజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే టూ విఎం బై పై కదా, ఇప్పుడు విఎం బై పై వేస్తే సరిపోద్ది, విఎం బై పై. స్క్వేర్ వేవ్లో విఆర్ఎంఎస్ వి యావరేజ్ అన్నీ విఏ. హాఫ్ స్క్వేర్ వేవ్ కనుక వస్తే విఆర్ఎంఎస్ విఎం బై రూట్ టూ, మళ్ళీ విఎం బై రూట్ టూ, వి యావరేజ్ మళ్ళీ విఎం బై టూ. అంతే. ట్రయాంగులర్ వేవ్ విఆర్ఎంఎస్ విఎం బై రూట్ త్రీ, వి యావరేజ్ విఎం బై టూ, విఎం బై రూట్ త్రీ. అంతే. ఇప్పుడు పవర్ ఇన్ ఏసీ సైనసాయిడల్ సిగ్నల్ వన్ ఫేజ్ పవర్ అనుకోండి. పవర్ ఇన్ ఏసీ సైనసాయిడల్ సిగ్నల్ డీటెయిల్గా చూద్దాం. పవర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. దీని మీద లాస్ట్ టైం మనకి క్వశ్చన్ వచ్చింది. ఇన్స్టంటేనియస్ అంటే ఆ ఇన్స్టెంట్లో పవర్ ఎంతో కనుక్కుంటే దాన్ని ఇన్స్టంటేనియస్ పవర్ అంటాం. సో ఇన్స్టంటేనియస్ పవర్ కావాలంటే P ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కాస్ ఫై. విఆర్ఎంఎస్ అంటే విఎం బై రూట్ టూ కదా, ఐఆర్ఎంఎస్ అంటే ఐఎం బై రూట్ టూ.
సో విఎం IM/2 కాస్ ఫై అనమాట. ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్లో 5 వాల్యూ 0 అయిపోద్ది. ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్లో 5 వాల్యూ 90 డిగ్రీస్ లీడింగ్. వెరాజ్ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్లో 5 90 డిగ్రీస్ ల్యాగ్. ఇప్పుడు రియాక్టివ్ పవర్, ఇన్స్టంటేనియస్ పవర్ చూసాం. ఇన్స్టంటేనియస్ పవర్ అంటే విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కాస్ ఫై. అలా కాకుండా రియాక్టివ్ పవర్ అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తాం. క్యూ ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ సైన్ ఫై. సైన్ ఫై యూనిట్ వచ్చేసి విఏఆర్. రియాక్టివ్ పవర్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. పీ ప్లస్ క్యూ, ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూ అనమాట. అపారెంట్ పవర్ అంటాం దీన్ని. ఎస్ టోటల్ పవర్ ఎస్, దీన్ని అపారెంట్ పవర్ అంటాం. అపారెంట్ పవర్ ఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్, విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ అంతే. కాంప్లెక్స్ పవర్ అయితే ఎస్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ స్టార్ చేస్తాం. ఎస్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ స్టార్. నార్మల్ వన్ ఫేజ్ అయితే విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్తో అప్లై చేస్తే సరిపోతుంది. కాంప్లెక్స్లో కనుక ఇస్తే వి ఇంటూ ఐ స్టార్ చేస్తాం. అప్పుడు పీ ప్లస్ ఆర్ మైనస్ జేక్యూ వస్తుంది. ఇది పవర్ ట్రయాంగిల్. మనకి మొత్తం ఎన్ని పవర్స్ ఉన్నాయి? పవర్ పీ ఉంది, క్యూ ఉంది, ఎస్ ఉంది. ఎస్ అంటే అపారెంట్ పవర్. దీన్ని కాంప్లెక్స్ పవర్ అని కూడా అంటాం. ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్ జేక్యూ. అపారెంట్ పవర్కి యూనిట్ వోల్ట్ యాంపియర్. విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ కదా, వోల్ట్ యాంపియర్. నార్మల్ పవర్ పీక్ అయితే వాట్ యూనిట్, క్యూకి వార్. ఇప్పుడు అపారెంట్ పవర్ ఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్, కాంప్లెక్స్ పవర్ ఎస్ ఈక్వల్ టు విఐ స్టార్. సో ప్లస్ క్యూ కనుక వచ్చింది అంటే రియాక్టివ్ పవర్, మైనస్ క్యూ కనుక వస్తే లీడింగ్ రియాక్టివ్ పవర్, ప్లస్ క్యూ వస్తే లాగింగ్ రియాక్టివ్ పవర్. పవర్ ఫ్యాక్టర్ ప్రకారం P ఈక్వల్స్ టు విఐ కాస్ ఫై, Q ఈక్వల్స్ టు విఐ సైన్ ఫై. Power factor, it is the cosine of angle between voltage and current in any AC circuit. P by S. ఈ పవర్ ట్రయాంగిల్ తీసుకుంటూ వస్తే మన ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్. మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నంతా సింగిల్ ఫేజ్. ఓకే, సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్లో ఏ బ్రీఫ్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ RLC కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్. ఆర్ఎల్సీ కాంపోనెంట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం ఇక్కడ. ఓకే, నేమ్ ఆఫ్ ఎలిమెంట్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ, రెసిస్టర్కు ఉండే ప్రాపర్టీ రెసిస్టెన్స్, ఇండక్టర్కు ఉండే ప్రాపర్టీ ఇండక్టెన్స్, కెపాసిటర్కు ఉండే ప్రాపర్టీ కెపాసిటెన్స్. ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, ఎల్తో రిప్రజెంట్ చేస్తాం, సితో రిప్రజెంట్ చేస్తాం. యూనిట్స్ వచ్చేసి రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఓము, ఇండక్టెన్స్ యొక్క యూనిట్ హెన్రీ, కెపాసిటెన్స్ యొక్క యూనిట్ ఫారడే. సింబల్ విత్ ఓమిక్ వాల్యూ ఆర్ ఓమ్స్. ఇండక్టెన్స్ కూడా ఓమ్కే, ఓమ్లోనే ఉంటుంది. ఎక్సెల్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎక్సెస్సి ఓమ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓమిక్ వాల్యూ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఒమేగా. రెసిస్టెన్స్ ఆర్ కింద ఉంటుంది. ఇండక్టెన్స్ ఎక్స్ఎల్ ఒమేగా ఎల్. ఎక్స్సి 1/ωc. ఒమేగా అంటే 2πfతో రీప్లేస్ చేస్తాం. సింబల్ ఆఫ్ వోల్టేజ్ విఆర్ ఈక్వల్ టు ఐఆర్ ఇంటూ ఆర్. విఎల్ ఈక్వల్ టు ఐఎల్ ఇంటూ ఎక్స్ఎల్, ఐసి ఇంటూ ఎక్స్సి. ఇండక్టెన్స్ కరెంట్, ఇక్కడ ఛార్జింగ్ కరెంట్ లేదా కెపాసిటివ్ కరెంట్. సింబల్ ఆఫ్ ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఆర్, ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ఎల్, జెడ్ ఈక్వల్ టు ఎక్స్సి 1/ωc. ఫేజ్ యాంగిల్ ఫై ఈక్వల్ టు 0 రెసిస్టర్ సర్క్యూట్ అయితే. ఇండక్టర్ సర్క్యూట్ అయితే 90 డిగ్రీస్ ల్యాగ్. కెపాసిటివ్ సర్క్యూట్ అయితే 90 డిగ్రీస్ లీడ్. పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫై ఈక్వల్ టు 1, ఎందుకంటే 5 0 కాబట్టి. ఇక్కడ కాస్ ఫై ఈక్వల్ టు 0, 5 90 కాబట్టి. సిమిలర్లీ కాస్ ఫై ఈక్వల్ టు 0. సో రియాక్టివ్ ఫ్యాక్టర్ సైన్ ఫై ఈక్వల్ టు 0, రియాక్టివ్ ఫ్యాక్టర్ సైన్ ఫై ఈక్వల్ టు 1, ఇక్కడ కూడా 1. వెక్టార్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే వోల్టేజ్ అండ్ కరెంట్ సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఇక్కడ ఇండక్టర్లో కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. కెపాసిటర్లో కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే
ఇది రెసిస్టర్, ఇక్కడ ఇండక్టర్, ఇది కెపాసిటర్. డయాగ్రామ్స్ చూసుకుంటే సేమ్ ఇన్ ఫేజ్ అవుట్ ఫేజ్ని ఇక్కడ సైన్ వేవ్స్లో గీసారనమాట అంతే. ఆర్ఎల్, ఆర్సిఈ, ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ చూద్దాం. ఇప్పుడు సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్ ఉందిగా మనకి సిలబస్లో. సిరీస్, ఇఫ్ సపోజ్ ఆర్ ఎల్ సిరీస్లో ఉంది, లేదా ఆర్ సిఈ సిరీస్లో ఉంది, అలా కాకుండా ఆర్ఎల్సి సిరీస్లో ఉంది. అప్పుడు ఏంటి, ఆర్ ఎల్ సిరీస్లో ఉంటే కరెంట్ అనేది ల్యాగ్ అవుతుంది. టోటల్ రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ విఆర్ అనుకుంటే, ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ విఎల్ అనుకుంటే, టోటల్ వోల్టేజ్ విఆర్ఎల్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎల్ హోల్ స్క్వేర్. వెక్టార్ స్క్వేర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ విఆర్, రెసిస్టర్ దగ్గర ఉండే విఆర్ వోల్టేజ్ డ్రాప్ ఐ ఇంటూ ఆర్. ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ విఎల్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్ యాంగిల్ 90 degrees. Z equal to R plus JXL. Z equal to root over R square plus XL square. Phi equal to tan inverse VL by VR. Tan inverse VL by VR. Cos phi equal to VR by V lagging. Similarly RC leading వస్తుంది. VRC root over VR square plus VC square. అక్కడ కరెంట్ కనుక తీసుకుంటే కరెంటు సేమ్ కరెంట్ డైరెక్షన్లోనే విఆర్ రెసిస్టర్ యొక్క వోల్టేజ్ కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంటుంది. కానీ వీసీ మాత్రం ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ విఆర్కి వీసీకి పారలలోగ్రామ్ల ద్వారా సమ్ చేస్తే వచ్చే వెక్టారే వి. అది యాంగిల్ 5 చేస్తుంది. సో వీసీ ఈక్వల్ టు ఐ ఇంటూ హెచ్సి యాంగిల్ -90. కరెంట్ లీడింగ్, voltage lagging, so -90. Z equal to R minus J XC, so Z equal to root over R square plus XC square. Phi equal to tan inverse minus VC by VR, so tan inverse minus XC by R. సో cos phi VR by R వస్తుంది, కాకపోతే ఇది లీడింగ్ కెపాసిటర్ కాబట్టి. RLC V equal to root over VR square plus VL minus VC whole square. Z equal to R plus J into XL minus XC. Z equal to root over R square plus XL minus XC whole square. Phi equal to tan inverse of VL minus VC by VR. Next phi equal to tan inverse of QL minus QC by P. Cos phi equal to VR by V. VL greater than VC అయితే లాగింగ్, రివర్స్ అయితే లీడింగ్. ఇది సిరీస్ సర్క్యూట్. నెక్స్ట్ వీసీ గ్రేటర్ దెన్ విఎల్ లీడింగ్. ఒకవేళ విఎల్ ఈక్వల్ టు వీసీ అయితే రిజోనెన్స్ అయినట్టు. రిజోనెన్స్ అయినప్పుడు కాస్ 5 వాల్యూ 1, 5 0 అయిపోద్ది కాబట్టి కాస్ 5 వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ప్యారలల్ సర్క్యూట్ చూద్దాం. ప్యారలల్ సర్క్యూట్లో సేమ్ అలాగే ఆర్ఎల్ తీసుకుందాం, ఆర్సీ తీసుకుందాం, ఆర్ఎల్సీ తీసుకుందాం. ఇక్కడ ఇందక్కడి వరకు వోల్టేజెస్ చూసాం సిరీస్ సర్క్యూట్లో. ఇప్పుడు కరెంట్స్ చూద్దాం. ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ సేమ్గా ఉంటుంది, కరెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఐ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐఎల్. ఇది వెక్టార్ ఎడిషన్. సో రూట్ ఓవర్ ఐఆర్ స్క్వేర్ ప్లస్ ఐఎల్ స్క్వేర్. ఇక్కడ చూసుకుని ఇక్కడ కరెంట్ ఐ ఈక్వల్స్ టు ఐఆర్ ఐసి రూట్ ఓవర్ ఐఆర్ స్క్వేర్ ప్లస్ ఐసి స్క్వేర్. ఇక్కడ చూసుకున్న రూట్ ఓవర్ ఐఆర్ స్క్వేర్ ప్లస్ ఐఎల్ మైనస్ ఐసి మైనస్ ఐఎల్ హోల్ స్క్వేర్. అక్కడ వోల్టేజ్లో అయితే విఎల్ మైనస్ వీసీ చేస్తాం, కానీ ఇక్కడ కరెంట్లో ఐసి మైనస్ ఐఎల్ హోల్ స్క్వేర్ చేస్తాం. ఓకే, ఐఆర్ ఈక్వల్ టు వి బై ఆర్, ఐఎల్ ఈక్వల్ టు వి బై ఎక్స్ఎల్ యాంగిల్ -90 degrees. ఇండక్టర్ కాబట్టి కరెంట్ లాగింగ్. ఇక్కడ ఐసి ఈక్వల్ టు వి బై ఎక్స్సి యాంగిల్ 90 degrees. వై ఈక్వల్ టు జీ ప్లస్ జే బీసీ మైనస్ బిఎల్. కాస్ ఫై ఈక్వల్ టు ఐఆర్ బై ఐఈ, కాస్ ఫై ఐఆర్ బై ఐఈ. ఇక్కడ లాగింగ్, అక్కడ లీడింగ్, అంతే తేడా. ఐసీ గ్రేటర్ దెన్ ఐఎల్ అయితే లీడింగ్, ఐఎల్ గ్రేటర్ దెన్ ఐసీ అయితే లాగింగ్.
ఐఎల్ ఈక్వల్ టు ఐసి అయితే కాస్ ఫై ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు రిజోనెన్స్ సర్క్యూట్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. సిరీస్ రిజోనెన్స్, ప్యారలల్ రిజోనెన్స్ రెండు చూద్దాం. రిజోనెన్స్ కండిషన్స్ సిరీస్లో అయితే సిరీస్లో రిజోనెన్స్ అయితే విఎల్ ఈక్వల్ టు విసి అవుతుంది. సిమిలర్లీ ప్యారలల్లో రిజోనెన్స్ అవ్వాలి అంటే ఐఎల్ ఈక్వల్ టు ఐసి అవ్వాలి. దాని నుంచి కండిషన్స్ డిడక్ట్ చేస్తాం అనమాట మనం. విఎల్ ఈక్వల్ టు విసి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఎల్ అవుతుంది. రిజోనెన్స్ రిజోనెన్స్ కరెంట్ కనుక చూసుకుంటే సిరీస్లో రిజోనెన్స్ కరెంట్ ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్. మొత్తం కరెంట్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్. ఆ జెడ్ అలాగో మినిమం ఉంటుంది కాబట్టి కరెంట్ అన్నది మ్యాక్సిమం ఉంటుంది. అలా కాకుండా ప్యారలల్లో కనుక చూసుకుంటే ఐఎస్ ఈక్వల్ టు వి బై ఆర్. ఇక్కడ ప్యారలల్లో ఎక్స్ఎల్లో ఎక్స్సి ఈక్వల్ కావన్నమాట. ఐఎల్ ఈక్వల్ టు ఐసి అంటే వి ఈక్వల్ టు ఐఆర్ కదా. సో దాని నుంచి ఐఎల్ ఈక్వల్ టు ఐసి అంటే వి బై ఎక్స్ఎల్ ఈక్వల్ టు వి బై ఎక్స్సి అనమాట. వివి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్సి ఈక్వల్ టు ఎక్స్ఎల్ అవుతుంది. దాని నుంచి మొత్తానికి రిజోనెన్స్ ఇంపిడెన్స్ ఇక్కడ జెడ్ అన్నది మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. 1/r కదా. ఇక్కడ వి బై ఆర్ వస్తుంది. ఎక్కడైనా వి/ఆర్ కరెంట్ మినిమం వస్తుంది, ఎందుకంటే జెడ్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది కాబట్టి. ఇక్కడ ప్యారలల్లో కదా, ప్యారలల్లో కాబట్టి ఆటోమేటిక్గా మనం ప్యారలల్లో ఏం పెట్టినా కానీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఇంకా ఏ ప్యారలల్ సర్క్యూట్ చూసుకున్నా కానీ వచ్చేదానికన్నా ఇక్కడ జెడ్ వాల్యూ మ్యాక్సిమం వస్తుంది. సో ఆటోమేటిక్గా రిసోనెన్స్ కరెంటు మినిమం ఉంటుంది ప్యారలల్ సర్క్యూట్లో, వెరాజ్ సిరీస్ సర్క్యూట్లో మ్యాక్సిమం ఉంటుంది. రిజోనెన్స్ ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు మినిమం, కానీ రిజోనెన్స్ ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం. జెడ్ ఈక్వల్ టు ఎల్/ఆర్సి. Z ఈక్వల్స్ టు ఎక్స్ఎల్, ఎల్/ఆర్సి ఈక్వల్స్ టు మ్యాక్సిమం వాల్యూ అనమాట. నెక్స్ట్ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ F0 ఈక్వల్ టు 1/2π√LC. రెండిట్లోనూ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్. F0 1/2π√LC. ω0 ఈక్వల్ టు 1/√LC. ఒమేగా లెస్ దెన్ ω0 అయితే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్, ఇండక్టివ్. జెడ్ ఇక్కడ కెపాసిటివ్. ఒమేగా గ్రేటర్ దెన్ ω0 అయితే లీడింగ్. వై అడ్మిటెన్స్ కెపాసిటివ్. సేమ్ థింగ్. సిరీస్లో ఇండక్టివ్ అయితే ఇక్కడ కెపాసిటివ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒమేగా లెస్ దాన్ ω0 అయితే లీడింగ్. ω0 కంటే ఎక్కువ కనుక ఫ్రీక్వెన్సీ ఉంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లోకి వెళ్తుంది. లాగింగ్ రిజోనెన్స్ ఫ్రీక్వెన్సీని దాటేసి ఫ్రీక్వెన్సీ పెడితే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్కి వెళ్తుంది. ఫస్ట్ లీడింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి లాగింగ్కి వెళ్తుంది. వెరాజ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లాగింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి లీడింగ్కి వెళ్తుంది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ రీచ్ అవుతుంది ఒమేగా ఈక్వల్ టు ω0 దగ్గర. ω1 ఈక్వల్ టు, ఇది ఇంత డీటెయిల్గా మనకు అక్కర్లేదు. బ్యాండ్ విత్ నెక్స్ట్ పవర్ ఎట్ హాఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ అక్కర్లేదు. క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఫార్ములా మళ్ళీ. Q ఈక్వల్స్ టు R/XC. ఇక్కడ Q ఈక్వల్స్ టు XL/R. ఇక్కడ వచ్చిన దానికి రివర్స్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ XL/R, అక్కడ R/XL. ఇక్కడ XC/R, అక్కడ R/XC. 1/R ఇంటే √L/C. XL/R అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. Q ఈక్వల్ టు XL/R దట్ ఈక్వల్ టు XC/R. దీనికి రివర్స్ చేస్తే అక్కడ వస్తుంది. ఓకే, ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. మళ్ళీ ప్యారలల్లో సిరీస్లో చూసుకుంటే సిరీస్ రిజోనెంట్ సర్క్యూట్ ఈజ్ వోల్టేజ్ మ్యాగ్నిఫైయర్ సర్క్యూట్.
వోల్టేజ్ని మ్యాగ్నిఫై చేసేటువంటి సర్క్యూట్. వెరాజ్ ప్యారలల్ సర్క్యూట్ కరెంట్ మ్యాగ్నిఫైయర్ సర్క్యూట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాక్సెప్టర్ సర్క్యూట్ అంటారు. దీన్ని రిజెక్టర్ సర్క్యూట్ అంటారు. అట్ రెసోనెన్స్ Z ఈక్వల్ టు R అండ్ Z ఈక్వల్ టు L బై RC డైనమిక్ ఇంపిడెన్స్. ఇక్కడ నెట్ రియాక్టివ్ పవర్ ఆఫ్ ఏ సిరీస్ రెసోనెంట్ సర్క్యూట్ 0. నెట్ రియాక్టివ్ వోల్టేజ్ ఆఫ్ సిరీస్ రెసోనెంట్ సర్క్యూట్ 0. రియాక్టివ్ పవర్ రియాక్టివ్ వోల్టేజ్ 0 అన్నమాట. సర్క్యూట్ బికమ్స్ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. ప్యారలల్ రెసోనెంట్ సర్క్యూట్ బిహేవ్స్ యాజ్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కింద యాక్ట్ చేస్తుంది ప్యారలల్ రెసోనెన్స్ బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ప్యారలల్ రెసోనెన్స్ సర్క్యూట్ బ్యాండ్ను ఆపేసేటువంటి ఫిల్టర్ కింద వర్క్ చేస్తుంది. బ్యాండ్ స్టాప్ ఫిల్టర్ కింద యాక్ట్ చేస్తుంది. సెలెక్టివిటీ రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్ విత్ ప్యారలల్, వెరాజ్ సిరీస్లో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్యాండ్ విత్ పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ట్యాంక్ సర్క్యూట్స్. ఇది బ్యాండ్ని స్టాప్ చేసేటువంటి ఫిల్టర్ రెసోనెన్స్ సర్క్యూట్, ప్యారలల్ రెసోనెన్స్. ఓకే, అది ఇంపార్టెంట్ మెయిన్. ట్యాంక్ సర్క్యూట్ జనరల్గా ఎల్లో సితో ప్యారలల్గా ఉంటే దాన్ని ట్యాంక్ సర్క్యూట్ అంటాం. బట్ ప్రాక్టికల్గా ట్యాంక్ సర్క్యూట్లో ఇండక్టెన్స్తో పాటు రెసిస్టెన్స్ ఉంటుంది. ఆర్ ఎల్లో సిఏ ఉంటుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ F0 ఈక్వల్ టు 1/2π√LC. అడ్మిటెన్స్ జెడ్ ఇన్ఫినిటీ. ఈ కండిషన్స్ ఇంపార్టెంట్. ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అడ్మిటెన్స్ y ఈక్వల్స్ టు 0. y అయితే 0 కానీ ఇంపిడెన్స్ ఇన్ఫినిటీ. ప్రాక్టికల్ 1/2π√LC F0. పాలీఫేస్ 3 ఫేజ్ సిస్టమ్. స్టార్ డెల్టా కనెక్షన్స్ కనుక చూసుకుంటే స్టార్ కనెక్షన్లో మీరు కనుక చూసుకుంటే ఇక్కడ మధ్యలో ఉన్నది న్యూట్రల్ పాయింట్. సో ఇక్కడ కరెంట్స్ కనుక చూసుకుంటే లైన్ కరెంట్ అన్నా లేదా ఫేజ్ కరెంట్ అన్నా ఒకటి కాదు. లైన్ కరెంట్ అన్నా ఫేజ్ కరెంట్ అన్నా ఒకటే. ఇది IR కరెంట్, IY కరెంట్, IB కరెంట్, లేదా IBN కరెంట్, IYN కరెంట్, IRN కరెంట్. ఎలాగో మధ్యలో న్యూట్రల్ పాయింట్ IR ప్లస్ IYB ప్లస్ IB ఈక్వల్ టు 0 కాబట్టి సో ఆటోమేటిక్గా స్టార్లో కరెంట్ వాల్యూస్ సేమ్, లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ వాల్యూస్ సేమ్. కాకపోతే లైన్ వోల్టేజ్ V ఫేజ్ ఈక్వల్ టు VL/√3. సో V లైన్ ఈక్వల్ టు √3 ఇంటూ V ఫేజ్. లైన్ వోల్టేజెస్ 30 degrees లీడింగ్. స్టార్లో వోల్టేజెస్ లీడింగ్ 30 degrees ఫ్రమ్ ద కరస్పాండింగ్ ఫేజ్ వోల్టేజెస్. నెక్స్ట్ డెల్టా కనెక్షన్లో VRY, RY, YB, BR. ఇక్కడ చూసుకుంటే లైన్ వోల్టేజెస్ అన్నా లేదా ఫేజ్ వోల్టేజెస్ అన్నా ఏదైనా ఒకటే. బట్ ఇక్కడ కరెంట్స్ వేరు, IR IY ఇవి వేరు. సో I ఫేజ్ ఈక్వల్ టు IL/√3. VR ప్లస్ VY ప్లస్ VB ఈక్వల్స్ టు 0. ఇక్కడ లైన్ కరెంట్స్ లాగింగ్. ఇక్కడ కరెంట్సే కదా √3 వచ్చింది. సో అందుకని లైన్ కరెంట్ లాగింగ్. ఇక్కడ లైన్ కరెంట్ ఎప్పుడు లాగ్ అవుతుంది. ఫస్ట్ ఫేజెస్లో వచ్చేస్తుంది, తర్వాత లైన్లోకి వస్తుంది. సో లైన్ కరెంట్ లాగింగ్ బై 30 degrees. పై దాంట్లో కూడా అంతే, పై దాంట్లోనూ లైన్ వోల్టేజెస్ లాగింగ్ బై 30 degrees. లైన్ వోల్టేజెస్ 30 degrees లీడింగ్. ఇక్కడ వోల్టేజెస్ 30 degrees లీడింగ్. ఇక్కడ లైన్ కరెంట్స్ 30 degrees లాగింగ్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది 3 ఫేజ్ స్టార్ డెల్టా కనెక్షన్. పవర్ ఇన్ 3 ఫేజ్ AC సర్క్యూట్. ఇందాక 1 ఫేజ్ పవర్స్ చూసాం కదా, ఇప్పుడు 3 ఫేజ్.
త్రీ ఫేజ్లో యాక్టివ్ పవర్ P ఈక్వల్స్ టు 3 V phase I phase cos phi. In terms of line voltages √3 VL IL cos phi. రియాక్టివ్ పవర్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. యూనిట్స్ వచ్చేసి వార్. యాక్టివ్ పవర్ అయితే వాట్. క్యూ ఈక్వల్స్ టు 3 V phase I phase sin phi. In terms of line voltages √3 VL IL sin phi. Apparent power S voltage units వచ్చేసి వోల్ట్ ఆంపియర్. S ఈక్వల్ టు 3 V phase I phase √3 V phase I phase. నార్మల్ లైన్ కరెంట్స్లో చెప్పాలంటే √3 VL IL. అలా కాకుండా కాంప్లెక్స్ ఇస్తే విఆర్ V ఇంటూ I స్టార్ I conjugate V into I conjugate. Okay. DC response of RL and RC circuits. DC response of RL RC circuit. Step response of RL circuit. మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. ఆర్ఎల్ అంటే ఆర్ఎల్ టైం కాన్స్టెంట్ టవ్ ఈక్వల్ టు L/R. టవ్ ఈక్వల్ టు L/R. ఇక్కడ చూసుకుంటే టవ్ ఈక్వల్ టు RC. టవ్ L/R. ఇక్కడ టవ్ ఈక్వల్ టు RC. ఇది స్టడీ స్టేట్ రెస్పాన్స్, ట్రాన్సియంట్ స్టేట్ రెస్పాన్స్. I of t equal to I final plus I initial minus I final into e power minus t by 8. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండక్టర్ ఎప్పుడు అట్ t ఈక్వల్స్ టు ఇనిషియల్ కండిషన్స్ కనుక ఉంటే అట్ t ఈక్వల్ టు 0 seconds దగ్గర కరెంట్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది ఇండక్టర్. తర్వాత షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర. ఇఫ్ సపోజ్ ఇనిషియల్ కండిషన్స్ కనుక లేకపోతే t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర కరెంట్ ఓపెన్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. సిమిలర్లీ కెపాసిటర్ కూడా అంతే. కెపాసిటర్ ఇనిషియల్ కండిషన్స్ కనుక ఉంటే ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఫైనల్లో ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. సో అట్ స్టడీ స్టేట్ ఇండక్టర్ బిహేవ్స్ యాజ్ షార్ట్ సర్క్యూట్. సో స్టడీ స్టేట్లో ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ కింద బిహేవ్ చేస్తుంది. ఇనిషియల్లీ చార్జ్డ్ ఇండక్టర్. ఇది ఇనిషియల్లీ చార్జ్డ్ ఇండక్టర్, ఇనిషియల్లీ అన్చార్జ్డ్ ఇండక్టర్, ఇనిషియల్లీ చార్జ్డ్ కెపాసిటర్ వోల్టేజ్, ఇనిషియల్లీ చార్జ్డ్ కెపాసిటర్. నెక్స్ట్ సైనసాయిడల్ రెస్పాన్స్ ఆఫ్ RL అండ్ RC సర్క్యూట్. RL సైనసాయిడ్ రెస్పాన్స్ VT ఈక్వల్ టు VM sin omega t plus phi. VT ఈక్వల్ టు VM cos omega t plus phi. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఆర్ఆర్బీ జేఈలో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వీటి మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఎప్పుడు రాలేదు. సో అంత ఇబ్బంది పడద్దు ఇన్ కేస్ ఎవరన్నా ఇప్పుడు వరకు అసలు చూడలేదు అనుకుంటే. వెరీ రేర్ ఛాన్సెస్ వీటి మీద క్వశ్చన్స్ రావటం. కావాలంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. ఫస్ట్ టైం కనుక చూస్తుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయాలిటీ. రెసిస్టెన్స్కి కండక్టెన్స్, ఇండక్టెన్స్కి కెపాసిటెన్స్, ఇంపిడెన్స్కి అడ్మిటెన్స్, వోల్టేజ్ వీకి కరెంట్, వోల్టేజ్ సోర్స్కి కరెంట్ సోర్స్, నోడ్కి మెష్, సిరీస్ పాత్కి ప్యారలల్ పాత్, ఓపెన్ సర్క్యూట్కి షార్ట్ సర్క్యూట్, కేసీఎల్కి కేవీఎల్, థెవెనిన్కి నార్టన్, స్టార్కి డెల్టా. RI ఇంటూ టీని ఆర్ బదులు G ఇంటూ V ఆఫ్ టీ కింద రాస్తాం. L ఇంటూ DI/dt, C ఇంటూ dV/dt, 1/C ఇంటిగ్రల్ I ఆఫ్ టీ dt, 1/L ఇంటిగ్రల్ V ఆఫ్ టీ dt, VDR, CDR, VOC, ISC. ఇవన్నీ ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయాలిటీ అన్నమాట. అంతే. వీటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. బట్ సిలబస్ మొత్తం కవర్ చేసుకోవాలి కాబట్టి మనం ఒకసారి మొత్తం కవర్ చేసే మెనూలో. ఓకే.
థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ మీ ఫీడ్బ్యాక్ బట్టి నేను ఫ్యూచర్లో వీడియోస్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాను. థ్యాంక్ యూ.